నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముఖ్యంగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి జిల్లాలో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తుంది. ఈ నెల 15న 4 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం గడువు ముగినున్న నేపథ్యంలో 16వ తేదీన నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచార బరిలోకి దిగాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంక గాంధీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతుంది. పెద్ద సభలను ఏర్పాటు చేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాలో ఇద్దరు అగ్రనేతలతో రోడ్ షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజలకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్, అదేవిధంగా సుఖ్వీందర్ సింగ్ సుక్కు, అదేవిధంగా భూపేష్ బూఫెలను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్లు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జిల్లా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలు ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారం అంతా పూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ, ఉత్తర తెలంగాణలో కానీ కీలక ప్రాంతాల్లో కానీ భారీ బహిరంగ సభ నిర్వహించి పోలింగ్ మూడ్లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. న్యూస్ చూస్తున్నాం. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముఖ్యంగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతుంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వారం రోజుల పాటు ఇక్కడే మకం వేసి జిల్లాలో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తుంది. ఈ నెల 15న 4 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలను ప్రచార బరిలోకి దింపాలని భావిస్తుంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా కర్ణాటక గెలుపు తర్వాత కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెడుతున్న క్రమం కావచ్చు, ఇప్పటికే ప్రచారాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కావచ్చు, అగ్రనేతలు అధిష్టానం నుంచి కూడా అగ్రనేతలు వచ్చిన క్రమం కావచ్చు, బహిరంగ సభలు పెట్టిన నేపథ్యం, అలాగే బస్ యాత్ర 2 విడతలకు కూడా బస్ యాత్ర చేసిన నేపథ్యం కావచ్చు, పలు నియోజకవర్గాలను చుట్టేస్తూ కూడా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్ యాత్ర కొనసాగించిన క్రమం, ఖర్గే కూడా బస్ యాత్ర పాల్గొన్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఇంకా ఎన్నికలకు సంబంధించి కూడా 20 రోజుల గ్యాప్ ఉన్న నేపథ్యంలో కావచ్చు, ప్రచారాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రచారాలు ఈ నెల 15న ముగుస్తున్న నేపథ్యం కావచ్చు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరోమారు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా అగ్రనేతలందరికీ కూడా ఇక్కడ దింపుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించిన పరిశీలకులు కావచ్చు, ఏఐసీసీకి సంబంధించిన ప్రతినిధులు కూడా తెలంగాణలో ఉన్న నేపథ్యం కావచ్చు. మాణిక్రావు ఠాక్రేకి సంబంధించి కూడా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆయన గత 5 నెలల నుంచి కూడా తెలంగాణలో ఉంటున్న నేపథ్యం. ఇక్కడ ఎన్నికలకు సంబంధించి సరళి కావచ్చు, ఎన్నికల సంబంధించిన వ్యూహాలు కావచ్చు, ప్రచారాల కార్యక్రమాలు కావచ్చు, అన్నిటిని కూడా ఆయన దగ్గర నుండి పర్యవేక్షిస్తున్న క్రమం కావచ్చు. మొత్తంగా ఈ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ ప్రచారాల ముగిసిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున మరోమారు
అగ్రనేతలంతా కూడా ఒక వారం పాటు తెలంగాణలో ఉంటున్నట్టుగా కూడా దానికి సంబంధించి కూడా పూర్తిగా షెడ్యూల్ పైన కూడా కసరత్తు జరుగుతుంది. నేపథ్యంలో 16వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ముఖ్య నేతలు కూడా వస్తున్న నేపథ్యం కావచ్చు. వారితో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా పలు నియోజకవర్గాలకు కూడా చుట్టేస్తూ కార్నర్ మీటింగులు అలాగే సభలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ పిసిసి కావచ్చు అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఏదైతే ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక 6 గ్యారెంటీలు తీసుకురావచ్చిన నేపథ్యం కావచ్చు, డిక్లరేషన్లు ప్రకటించిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, గత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేపథ్యం కావచ్చు, హామీలను కూడా ప్రజలకు వివరించే విధంగా కావచ్చు. అక్కడ రాష్ట్రాలకు సంబంధించిన కూడా సీఎంలను అక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కర్ణాటక సంబంధించి సిద్దిరామయ్య కావచ్చు, అలాగే అశోక్ గెహ్లాట్ తో పాటు సుఖేందర్ సింగ్, భూపేష్ బెగాల్ తో పాటు మొత్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులందరూ కూడా తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణకు వచ్చిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఏదైతే ఆ రాష్ట్రాల్లో ఇచ్చిన 5 గ్యారెంటీలకు సంబంధించి కర్ణాటక సంబంధించిన సిద్దిరామయ్య ఆయన ప్రచారాలకు సంబంధించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన 6 గ్యారెంటీలు ఇప్పటికే సోనియా గాంధీ ప్రకటించిన నేపథ్యంలో కూడా వీటిని పూర్తిగా విస్తృతపరచాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. అలాగే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజల్లో ఎండగట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, ప్రజలకు ఇప్పటికే పలు డిక్లరేషన్లు ఇచ్చాయి, గ్యారంటీల హామీతో కూడిన కార్డును కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరోమారు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు వారం రోజుల పాటు ఇక్కడే అగ్రనేతలు ఉండే విధంగా కూడా పిసిసి ప్లాన్ చేస్తున్న నేపథ్యం. అలాగే ఏదైతే చివరిగా ఎన్నికల ప్రచారాల కార్యక్రమం ముగుస్తున్న నేపథ్యంలో చివరిగా అగ్రనేత సోనియా గాంధీ కూడా ఆహ్వానించే విధంగా కూడా పిసిసి ప్లాన్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఈ 20 రోజులకు సంబంధించి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేశారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే పనితీరు పైన కూడా ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది, ప్రజా కోర్టులు పెట్టడం జరిగింది. ప్రజా కోర్టుల ద్వారా కూడా నియోజకవర్గ స్థాయికి సంబంధించి కూడా పథకాల తీరు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు, ఎంత మేరకు ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయగలిగే దానిపైన కూడా పూర్తిగా ఛార్జ్ షీట్లు వేశారు, ప్రజా కోర్టులో ప్రజలకు చెప్పారు. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీల పైన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. బస్సు యాత్ర ద్వారా కూడా 6 గ్యారెంటీలను హామీలను కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ప్రధానంగా డిక్లరేషన్ యూత్ కు సంబంధించి యూత్ డిక్లరేషన్ కావచ్చు, రైతుకు సంబంధించి రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే బీసీ డిక్లరేషన్, ఈ రోజు బీసీ డిక్లరేషన్ రాబోతుంది. సిద్దిరామయ్య, రేవంత్ రెడ్డి, కామారెడ్డి సభా వేదిక కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్న నేపథ్యం, నిన్న మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం. పూర్తిగా అన్ని డిక్లరేషన్లు ప్రజలకు అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించిన ఆ ప్రజలకు మేలు జరిగేలా డిక్లరేషన్లు పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ప్రజలకు వివరించే విధంగా కూడా ఇక్కడ అగ్రనేతలు రాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా మహాలక్ష్మి, గృహజ్యోతి కావచ్చు, యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం ద్వారా కూడా 4000 పెన్షన్ కావచ్చు, గృహ వినియోగానికి సంబంధించి కూడా 200 ఫ్రీ యూనిట్స్ సంబంధించిన కరెంట్ కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కూడా 2500 ఆర్థిక సాయంతో పాటు 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. అలాగే పసుపు కుంకుమ పథకం ద్వారా కూడా 1,116తో పాటు తులం బంగారం హిందువులకు సంబంధించిన ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ షాదీ ముబారక్ దీటుగా కూడా షాదీ ముబారక్ సంబంధించి కూడా 1,60,000 మైనారిటీ కుటుంబాలకు ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా 6 గ్యారెంటీలు ఏవైతే యూత్ కి సంబంధించి కూడా 2 లక్షల ఉద్యోగాల భర్తీతో కావచ్చు, 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, 15,000 పంట పెట్టుబడి సాయంతో పాటుగా ఏదైతే క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చే విధంగా మద్దతు ధరతో కూడిన రైతులకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, రైతు భరోసా స్కీమ్ కావచ్చు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు రైతులకు, ఇక్కడ విద్యార్థులకు, ఉద్యోగులకు, అలాగే మహిళలకు సంబంధించిన పూర్తిగా 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. కర్ణాటకలో ఇప్పటికీ 5 గ్యారెంటీలు ఇచ్చారు. 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ 90% మేర ఇంప్లిమెంట్ జరిగింది. మిగతా దానికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 90 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు నెరవేర్స్తానట్టుగా కూడా ఇప్పటికీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, టీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఏదైతే సంతకంతో కూడిన గ్యారెంటీ కార్డును ఇప్పటికీ ఇంటింటికి చేరవేసిన క్రమం కావచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రజల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆ పథకాల వైఫల్యాలు చెందాయి. ఇప్పటికే చూస్తున్న గత రోజులుగా కూడా ఇక్కడ బీజేపీ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర అన్ని ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో తిరుగుతున్న క్రమంలో కావచ్చు, అక్కడ పథకాల పైన కూడా ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొంటున్న క్రమం కనిపిస్తుంది, ప్రశ్నిస్తున్న క్రమం కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అవన్నీ టేకప్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన పథకాల వైఫల్యాలను ఎండగడుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
దీంతో పాటుగా మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నాం, మరిన్ని గ్యారంటీలు ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా కూడా వెళ్లాలన్నట్టుగా ఇక నేతలు సూచిస్తున్న క్రమం కావచ్చు. ఇంకా అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే కర్ణాటక గెలుపు తర్వాత అదే స్ట్రాటజీని ఇక్కడ మెయింటైన్ చేస్తున్న క్రమం, అదే ఆ స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అగ్రనేతలు ఇక్కడ వస్తున్న నేపథ్యం సిడబ్ల్యూసి సమావేశాలు ఇక్కడే నిర్వహించారు. మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణపై ఫోకస్ చేసింది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లక్ష్యంగా వెళ్తున్న క్రమం కావచ్చు. వీటన్నిటినీ కూడా పూర్తిగా ఈ 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఫైనల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా అగ్రనేతలంతా కూడా తెలంగాణలో రాబోతున్నారు. అందరూ ఇక్కడ పలు నియోజకవర్గాల్లో చుట్టేయబోతున్న క్రమం కావచ్చు. ఇప్పటికే ఏఐసిసి నుంచి కూడా పలు బృందాలు వచ్చిన క్రమం, ఒక నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ 7 బృందాలను అక్కడ పెడుతున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా మరికొన్ని అంటే ఈ నెల 15 తర్వాత కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచారాలకు దిగుతున్న నేపథ్యం, అగ్రనేతలు వస్తున్న నేపథ్యం. ఈ రోజు సిద్దిరామయ్య రాబోతున్నారు, అలాగే డి శివకుమార్ రాబోతున్నాం నేపథ్యం కావచ్చు. కామారెడ్డికి సంబంధించి కూడా ఈరోజు పీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్న నేపథ్యం. మొత్తంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ నెల 16వ తేదీన కూడా పెద్ద ఎత్తున ప్రచారాలకు ముమ్మరం చేస్తా అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.